వెరీ మచ్. సూపర్ ఉంది సార్, ఎక్సలెంట్. నా క్యారెక్టర్ బాగుంది, మ్యూజియం ఎక్సలెంట్ ఉంది, మ్యూజియం సూపర్ ఉంది. నైస్ సార్, సార్ వెరైటీ ఉంది సార్, చాలా బాగుంది. స్టోరీగా పరంగా విలన్ హీరో మొత్తం టేకింగ్ చాలా బాగుంది సార్, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. Very nice. I am the sister of the producer only, but this is the first screening for my brother. But it is very very nice. I expected something, but my brother proved more than that. And the actors acted in this not like a fresh actors; they acted like a seniors. Yes, I like the acting very well, and I like the production of my brother and also acting of my brother. And I am the sister of the hero, Siddharth Nayak. Okay, Siddharth Nayak is a average or super hit? Super hit for me. Super hit. Story Acting, story, and anything. I expected something about my brother, but it is more than that. Thank you very much, and it is very happy to see my brother on the screen. The film was really great. I mean, great work by Mr. Ram Gopal Garg and others as well. The visuals were amazing. The background music was also amazing, and the acting done by Ram Garg was also very amazing. So it was really a good movie. Super. Okay. Music బాగుంది, song బాగుంది. యాక్టింగ్ పరంగా ఫైట్స్ ఏం నచ్చింది? ఫైట్స్ నచ్చాయి, ఏం నచ్చింది? ఫైట్స్ మూవీ ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది అన్న. ఓకే. చూడగా ఇంకా పార్ట్ 2 కూడా వస్తుందేమో అనిపిసి అనిపిస్తుంది. ఏంటి సస్పెన్స్ కూడా పెట్టారంటే అదే అన్న. ప్లాన్ చేస్తున్నారు. ఏమన్నా నాకు తెలిసి మినిమం ఇంకా పార్ట్ 2 కూడా రావచ్చు అనిపిసి అనుకుంటున్నాను. ఓకే. స్టోరీ పరంగా హైలైట్ అనిపించిందా? నీకు నచ్చిన అంశం ఏంటి? స్టోరీలో అయితే లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ తమ్ముడుగా వచ్చి ఆయన మళ్ళీ వాళ్ళ తమ్ముడు కాదని తెలిసిన తర్వాత అది హైలైట్ గా ఉంది అన్న. అంటే స్టార్టింగ్ వరకు ఆయన తమ్ముడు అనుకున్నాం కదా, వాళ్ళ తమ్ముడు ఏంటి ఒకటి కాదు, రెండు కాదు, ట్విస్ట్ మీద ట్విస్ట్ తీసుకుంటున్నారు. అదే కదా అసలు ఏం జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు. ఈయనమ్మ ఏంది ఇంకా దీని తర్వాత ఇంకా ట్విస్ట్ ఉన్నాయా అనే థాట్ లోనే ఉంది. సినిమా చూస్తుంటే అసలుకి ఇది క్లోజ్ అయినట్టు కూడా తెలియడం లేదు, అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంది. సరే, మనం మార్కులు వేయాలి సిద్ధార్థ నాయక్కి. మ్యూజిక్ వేద్దామా లేకపోతే దేనికి వేద్దాం? మ్యూజిక్ బాగుందా, స్టోరీ బాగుందా, లేకపోతే వాళ్ళ యాక్టింగ్? అన్న దేనికి తగ్గలేకుండా అన్ని సమానంగా ఉన్నాయి, ఒకరి మించి ఒకరు ఉన్నారు అన్నట్టు. పాయింట్ చెప్పారు, దేనికి వేస్తాం? యాక్టింగ్ పర్పస్ కింద చూసుకుంటే యాక్టర్స్ వాళ్ళు ఫ్రెషర్స్ అయినా అంత బాగా చేశారు కదా, సో దీనికి వేద్దాం అనుకుంటున్నాను. మ్యూజిక్ బాగా సెట్ అయింది అన్న. మధ్య మధ్యలో ఆ విలన్ ఎంట్రీకి ఈయన మ్యూజిక్ కరెక్ట్ గా యాడ్ చేశాడు, సూపర్. ఇంకా పార్ట్ 2 లో తీసుకెళ్తారు, అలాగే ఇదే కంటిన్యూ చేయాలి. లేదన్న, పార్ట్ 2 లో ఇది 1 ఇలా ఉంది, ఇంకా పార్ట్ 2 లో ఇంకెంత ఉంది. సిద్ధార్థ నాయక్ ఈ ఇంటి సినిమా అది ఎందుకు అసలు నీకు నచ్చడానికి ఏంటి రీజన్? అంటే అది యాక్షన్ ఫిల్మ్, అది అసలు చిన్న బడ్జెట్ లో అంత ఎలా తీయాలంటే చాలా గ్రేట్ఫుల్ అది. అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేని విషయం అది. యాక్చువల్ అది బడ్జెట్ చాలా తక్కువ, అంత ఆ బడ్జెట్ అంత బాగా తీసారు, చేయడం చాలా గ్రేట్. అది కూడా చిన్న క్రూతో పేడ్ యాక్టర్స్ కాకుండా మామూలు యాక్టర్స్ చేయడం చాలా గ్రేట్ విషయం అది. ఇంకా డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడం, ఒక్క సినిమా తినక 12 years పడ్డది, ఒక్క 12 years కష్టం ఒకటి. బడ్జెట్ లో లక్షలు పెట్టారు కాబట్టి స్లో అయిందేమో, పోయినా కొన్ని 1-2 కోట్లు పెట్టారు. అది హై బడ్జెట్ ఉంటే చాలా బాగా బెటర్ అవుతుంది. ఎందుకంటే నేను ఫీల్డ్ లో ఉన్నాను, నేను చిన్న రోడ్ ఉంది నాకు కూడా, అక్కడ నేను పడే బడ్జెట్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ నాకు తెలుసు. కానీ ఆ బడ్జెట్ ఇంకా బాగుంటే ఇక అవుట్పుట్ చాలా బాగా వచ్చేది, సూపర్ వచ్చేది అవుట్పుట్. ఏదైనా కూడా సినిమా ప్లస్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. మనం మ్యూజిక్ వేసుకోవచ్చా లేకపోతే యాక్టింగ్ ఏంటి? ఈ మ్యూజిక్ మాత్రం మ్యూజిక్ సూపర్, బీజిఎంస్ కానీ అవి కానీ చాలా హైలైట్. ఇంకేంటంటే యాక్టింగ్ కూడా బాగుంది. మన యాక్టింగ్ కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు, ఆయన సార్ బాగా చేస్తారు వాళ్ళు. నేను ఫస్ట్ టైం చేశాను, నేను ఎంతమంది చేశాను అనుకుంటా, కానీ యాక్టింగ్ మాత్రం సూపర్. ఆయన ప్రొడ్యూసర్ కమ్ యాక్టింగ్ చేశాడు, ఆయన చాలా కష్టమైంది కానీ చాలా బాగా చేశాడు. బీజిఎం మాత్రం హైలైట్ ఉంది. అట్లా మ్యూజిక్ చాలా హైలైట్ అసలు, బీజిఎం కానీ ఆ మ్యూజిక్ కానీ సూపర్ అసలు, అది మైండ్ క్రేజీ అసలు. సిద్ధార్థ నాయక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో మనకు నచ్చిన అంశం ఏంటి? మ్యూజిక్ అన్ని బాగున్నాయి. మ్యూజిక్ పరంగా మ్యూజిక్ బాగుంది, యాక్షన్ పరంగా యాక్షన్ బాగుంది, అండ్ రిలేషన్ పరంగా అన్ని ఉన్నాయి కదా, సో బాగుంది. సో గంటసేపు కూర్చొని పెట్టిన ఆ యాక్టింగ్ మొత్తం అంతా న్యాయం జరిగింది. యా జరిగింది. Super hit. Super hit. ఓకే. పాయింట్స్ ఏంటి? యాక్టింగ్ మ్యూజిక్ ఏం నచ్చింది? Everything in that movie. హైలైట్ గా మీకు ఏం అనిపించిందా, బోరింగ్ ఏమైనా అనిపించింది?
సారీ హైలైట్ ఇంకేమైనా అనిపించాలి తెలుగు సంబంధించి మూవీలో సాంగ్స్ నథింగ్ వరింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇట్స్ వెరీ నైస్ మూవీ. ఓకే, మనం మూవీ చూసిన కొన్ని పార్ట్స్ హైలైట్ గా అనిపిస్తాయి కదా, మీకు మూవీలో హైలైట్ పాయింట్స్ ఏంటి? ఏంటంటే బ్రదర్ సెంటిమెంట్ ఇస్ వెరీ గుడ్ అండ్ మదర్ సెంటిమెంట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అండ్ రామ్ గోపాల్ వర్మ డిడ్ ఇట్ వెరీ గ్రేట్ జాబ్. ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పుకుంటాం కదా, నాకు నచ్చింది ఇది నచ్చలేదు ఇది అంటారు కదా, మీకు ఎక్కువ నచ్చింది ఏంటి మూవీలో? ఎక్కువ నచ్చింది బ్రదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది నాకు. యాక్షన్ కూడా బాగుంది, మ్యూజిక్ ఇస్ వెరీ హైలైట్. ఓకే, పిల్లలు ఎటువంటి చూసారు? వైలెన్స్ ఎక్కువ ఉందా సినిమాలో? అంత భయంకరంగా ఏం లేదండి, యాక్చువల్ గా రీసెంట్ మూవీస్ కంటే ఇట్స్ ఓకే. ఓకే, పార్ట్ 2 గురించి రేటింగ్? ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ. మూవీ అంటే చాలా తక్కువ బడ్జెట్ లో చాలా ఎక్సలెంట్ గా తీశారు. డైరెక్టర్ స్కిల్స్ అయితే ఫస్ట్ ఫిల్మ్ తీసినట్టు లేదు, ఆయన ఏదో 4-5 సినిమాలు తీసినట్టు తీశారు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇరవై తీసేశారు. అసలు ఒక్కొక్క బీట్ అయితే తమన్ చేయని బీట్లు కూడా ఈయన కొత్తగా చేశారేమో అనిపించింది నాకు. హీరో గారు యాక్షన్ అయితే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ కానీ అవి చాలా బాగా పండించారు. మంచి ఫీచర్ ఉంది టీమ్ కి. కాకుంటే కొంచెం బడ్జెట్ పెట్టగలిగితే ఫుల్ ఫ్లెడ్జెడ్ మూవీ తీస్తే 2 hours మూవీ తీస్తే పెద్ద హిట్ అవుతుంది. ఈ టీం బాగా ఫ్యూచర్ లో మంచి సక్సెస్ వస్తుంది. సార్, ఎంత వాళ్ళ కష్టం ప్రతిఫలం ఉండటేనా? ఎందుకంటే వాళ్ళు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు కష్టం. 2 సంవత్సరాలు తీశారండి, బాగా తీశారు. అంటే వాళ్ళ ఉన్న బడ్జెట్ లో చాలా బాగా వచ్చింది అవుట్పుట్. కానీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జెడ్ మూవీ ఒక 2 hours మూవీ కనుక తీయగలిగితే వాళ్ళ ఇండస్ట్రీలో పెద్ద హిట్స్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. టీం మంచి టీం దొరికింది. ఇదే టీం కనుక కొంచెం మంచి బడ్జెట్ పెట్టుకొని ఫుల్ ఫ్లెడ్జెడ్ మూవీ తీస్తే కనుక ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. మూవీ ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? బాగుందా? ఏం నచ్చింది నీకు? యాక్టింగ్ నచ్చిందా? సాంగ్స్ నచ్చిందా? మ్యూజిక్? ఫైట్స్ నచ్చలేదా? ఫైట్స్ నచ్చినాయా? నైస్ ఓకే, హైలైట్ పాయింట్స్ ఏంటి నచ్చేది? ఫైటింగ్ ఫైటింగ్, ఇంకా మ్యూజిక్ సూపర్, ఇంకా ఎక్సెట్రా సో మన యాక్టింగ్ అంతా సూపర్. చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో నీకు? సాంగ్స్ నచ్చా? మ్యూజిక్? అది ఫైటింగ్ ఫైటింగ్ నచ్చిందా నీకు? ఫైటింగ్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. డైరెక్షన్ పాయింట్స్ ఏంటి? నాకు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. తర్వాత డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, యాంగిల్స్, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. తక్కువ బడ్జెట్ ఉన్న చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్. యాక్టింగ్ పరంగా యాక్టర్స్ కొత్త వాళ్ళైనా వాళ్ళకి 100% 200% ఇచ్చారని చెప్పాలి. అది దొరికింది. 100% వచ్చింది అనుకుంటాను. మూవీ అయితే చాలా బాగుంది, యాక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఇట్స్ యాక్షన్ మూవీ అండ్ చాలా బాగా చేశారు. తక్కువ బడ్జెట్ అయినా మూవీ చాలా బాగుంది. యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ మూవీ అయినా వాళ్ళకి చాలా బాగా చేశారు. మనకి నచ్చింది ఫ్యామిలీకి నచ్చిందంటే ఇది యాక్షన్ మూవీ. ఇట్స్ సెంటిమెంటల్ ఆల్సో, బ్రదర్ సెంటిమెంటల్ ఆల్సో. ఎక్స్పెక్ట్ చేస్తున్న పార్ట్ 2 ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. సార్, మనకి నచ్చిన పాయింట్స్ కొన్ని ఆడియన్స్ కి ఎలా కనుక ఫ్యామిలీకి ఎక్కువ కనెక్ట్ అయ్యే అవసరం. అట్లా యాక్షన్ మాదిరి సెకండ్ హాఫ్ వస్తే బాగుంటుంది సెంటిమెంట్ బాగానే ఉంది. సినిమా చాలా బాగుంది సార్. టేకింగ్ ఇది బాలీవుడ్ హాలీవుడ్ సినిమా లాగా చాలా తక్కువ ఉంది. హై బడ్జెట్ సినిమా చాలా బాగుంది. కానీ టేకింగ్, డైరెక్షన్, అందరు యాక్టింగ్, హీరో, విలన్ చాలా బాగుంది సార్. యాక్టింగ్, టేకింగ్ కూడా అద్భుతం. బాగా ఇంకా సినిమా చాలా విజయం పొందుతాం, చాలా ఆశ ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. మీకు నచ్చిన మూవీలో ఎక్కువగా మీకు నచ్చిన అంశం ఏంటి? అంటే మ్యూజిక్, వాళ్ళ యాక్టింగ్? మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. సెంటిమెంట్స్ ఏమి నచ్చాయి మీకు? మదర్ సెంటిమెంట్, బ్రదర్ సెంటిమెంట్? బ్రదర్స్. ఓకే, థ్యాంక్ యూ.